హాయ్ ఫ్రెండ్స్, నేను అండ్ హరి పూరి యాత్రకు బయలుదేరాం. పలాసలో స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది, ఎందుకంటే ఆ రోజు వర్షం పడుతుంది. చూడడానికి కేరళలో ఉంది, కానీ ఇది ఒడిస్సా. క్లైమేట్ అంతా సూపర్గా ఉంది ఆ రోజు. చూస్తున్నారు కదా, ఈ కనిపించేదంతా సరస్సు, ఇండియాలో అతి పెద్దదైన చిల్కా సరస్సు. ఇది ఆల్మోస్ట్ 3 జిల్లాలను, ఒడిస్సాలోని 3 జిల్లాలను కలుపుతూ ఉంటుంది. ఒకటి పూరి, ఖోర్దా, గంజాం, 3 డిస్ట్రిక్ట్లను కలుపుతూ ఉంటుంది ఇది. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఆ రోజు, ఎందుకంటే రైనీ సీజన్ కదా, వర్షంగా ఉన్నంత. అలా ఖోర్దా వచ్చాం. ఖోర్దా జంక్షన్లో ట్రైన్ ఒక 20 minutes 30 minutes ఉంటుంది, ఎందుకంటే ఇంజన్ చేంజ్ చేస్తారు. ఇక్కడ రూట్ కూడా చేంజ్ అవుతుంది, కాబట్టి ఖోర్దా ఈజ్ మెయిన్ జంక్షన్ అన్నమాట. ఖోర్దా జంక్షన్ నుంచి 40 to 1 hour ఉంటుంది జర్నీ పూరికి. అంటే బేస్డ్ ఆన్ ట్రాఫిక్ అనమాట. పూరి రథయాత్ర కనుక ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది. అరౌండ్ 6:30-7కి పూరి రీచ్ అయ్యాం. ఇంకా ఫుల్ క్రౌడ్ అనమాట. రథయాత్ర కదా, అలానే ఉంటుంది సీజన్. మనకి వినాయక చవితి ఎలానో ఇక్కడ పూరి రథయాత్రలే అనమాట. పూరి రథయాత్ర టైంలో స్కూల్కి కూడా హాలిడేస్ ఉంటాయి, 15 days. పోలీసులు అయితే ఫుల్ బందోబస్తు అనమాట. అంటే పూరి స్టేషన్ నుంచి టెంపుల్ వరకు ఎక్కడ చూసినా పోలీసులు మొత్తం బెటాలియన్తో ఉంటారు. ఫైనల్గా
పూరి వచ్చేసాం. ఇక్కడ నుంచి మా రిలేటివ్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళాం. అంటే వాళ్ళు మా ఊరే, కానీ చాలా ఏళ్ళ కిందట ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారనమాట. సో ఆ రిలేషన్షిప్ వల్ల మేము ఇక్కడ ఈ హోటల్స్ అని రెస్టారెంట్లని ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఏమైనా సరే ఈసారి పూరి రథయాత్ర క్రౌడ్ ఎక్కువగా వచ్చింది. మా రిలేటివ్ ఇంట్లో బ్యాగులు పెట్టేసాం, ఇంకా తిరుగుదామని అలా బయటకు వచ్చాం అనమాట. అంటే టెంపుల్కి వెళ్దామని, అటు నుంచి అటు రథయాత్ర వాళ్ళకి వెళ్దామని. ఫ్రెండ్ రావడం ఇదే ఫస్ట్ టైం. వాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదంట, అందుకని తీసుకొచ్చాను. అలా నడుచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు రథాలు సుభద్రాదేవి టెంపుల్ దగ్గర ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాం. మధ్యలో ప్రోగ్రామ్స్ అవుతుంటాయి చూడండి. అంటే అంటే రేపు ఇంకా రథాలు మళ్ళీ గుడి దగ్గరికి వస్తాయి అన్నమాట, పూరి టెంపుల్లోకి. ప్రజెంట్ ఇవన్నీ చూసేవన్నీ ఖాళీ రథాలే, విగ్రహాలన్నీ టెంపుల్లో ఉన్నాయి, సుభద్రాదేవి టెంపుల్లో. అంటే రేపు మార్నింగ్ అన్నీ మళ్ళీ రథాల్లో పెట్టి పూరి టెంపుల్ వైపు వస్తాయన్నమాట. అంటే ఫైనల్ డే. నెక్స్ట్ డే ఇంకా బీచ్కి వచ్చాను అంట. బీచ్లో బాగానే ఉంది. మనం వేస్ట్గా పడేసే ప్లాస్టిక్ని అంతా కవర్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఇలా ప్లాస్టిక్తోనే, వేస్ట్ ప్లాస్టిక్ అంతా చూసారు కదా ఎలా డెకరేట్ చేసుకున్నారు. అంతా వేస్ట్ బాటిల్స్, ప్లాస్టిక్, మనం వాడే ప్లాస్టిక్ని వాళ్ళు ఇలా డిజైన్ చేసుకున్నారు బీచ్లో. బాగుంది కదా. అంతా ప్లాస్టికే, చూసేదంతా ప్లాస్టిక్తో చేసింది ప్రతిదీ కూడా. అది ఆల్రెడీ మనం యూజ్ చేస్తాం కదా, అందువల్ల వాళ్ళు దాన్ని రీయూజ్ చేసుకున్నారు అన్నమాట. ఇది ఐరన్ ఫిష్, అంతా ఐరన్తో చేసిన ఫిష్ అన్నమాట. ఇది కూడా ఐరనే. పక్కనే పార్క్ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. మళ్ళీ బీచ్ నుంచి రథాల వైపు వెళ్ళాం. అంటే ఫైనల్ డే కదా, అందుకని. ఇప్పుడు విగ్రహాలు అన్నమాట రథాల్లో పెట్టేస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం 3కి అలా స్టార్ట్ చేస్తారన్నమాట రథాలు లాగటం. కానీ ఈసారి చాలా క్రౌడ్. జస్ట్ ఇది 10:30కి అలా విగ్రహాలు ఇంకా పెట్టారు రథాల్లో. ఈరోజు ఫైనల్ డే అన్నమాట. ఇంకా పూరి టెంపుల్లో వెళ్ళిపోతే మళ్ళీ 1 year అయ్యాక మళ్ళీ సేమ్ ప్రొసీజర్. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాము. ఇంకా రథాలు మూవ్ అవుతున్నాయన్నమాట, రథాలు లాగుతున్నారు కదా, అందులో మేము కూడా జాయిన్ అయ్యాం. చాలా భయం వేసింది. వన్స్ కింద పడ్డామంటే ఇంకా పైకి రావలేము, అలా ఉంది జనం అక్కడ. మీరు చూసారా
జగన్నాథ రథం. చాలా క్రౌడ్. ఇంకా రథయాత్ర కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ రథాల్లో ఉన్న విగ్రహాలకి బంగారాన్ని తొడుగుతారనమాట లాస్ట్ డే. ఇంకా రాజుగారు ఈరోజు 3కి 4కి అలా వస్తారు. వచ్చాక ఈవినింగ్ 6 to 7 అలా బంగారం తొడిగి ఇంకా విగ్రహాలని లోపల పెట్టేస్తారనమాట. ఈ సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటారు. కనిపిస్తుంది కదా, ఈ విగ్రహాన్ని గుడిలోకి పెడతారన్నమాట. బయట క్రౌడ్ వల్ల క్లారిటీగా తీయలేకపోయాను. ఇంకా మేము వచ్చేస్తాం. ఫైనల్గా నమస్కారం చేసుకొని అంటే ట్రైన్ మాకు 12కి కాబట్టి ఏమైనా పూరి చాలా బాగుంటుందండి. ఎన్నిసార్లు వెళ్ళాలి అనిపిస్తుంది. క్లైమేట్ అలా ఉంటుంది, అది బాగుంటుంది. జై జగన్నాథ్.